హలో ఎవ్రీవన్, బెంగళూరులో మేము ఉండే స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇలా ఇంటి బయట నుంచి వచ్చామో లేదో ఇక్కడ బోర్డ్ అయితే కనిపిస్తుంది, ఏదైనా 10 రూపీస్ అని. ఇంకా ఆగుతామా, వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ తీసుకొని రండి రండి అంటే ఆయన చెప్తూనే ఉన్నారు ఇంకా క్వాలిటీ ఏం బాగోదని. కానీ చూస్తేనే కదా తెలుస్తుందని చెప్పేసి వెళ్ళాము. క్వాలిటీ అయితే బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే కొన్ని 10 రూపీస్కి చాక్లెటే రావట్లేదు, అలాంటి ప్లేట్లు స్పూన్లు గరిటలు వస్తున్నాయంటే ఎవరు నమ్ముతారు. కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలే కానీ చాలా అంటే చాలా ప్రతి దాంట్లో ఏదో ఒకటి కొనాలనే థాట్ అయితే మనకు వస్తుంది, కానీ కొనలేం కదా. నార్మల్గా బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్ అంటే గుర్తొచ్చేవి మెయిన్గా రెండు ప్లేస్లు. ఒకటి కమర్షియల్ స్ట్రీట్, ఇంకొకటి చిక్పేట అనమాట. ఎందుకంటే అక్కడ అన్ని హోల్సేల్లో ఉంటుంది, అలానే ఏదైనా సరే తక్కువ కాస్ట్కి వస్తుంది అనే ఒక థాట్. అలానే ఇక్కడ కూడా ఏదైనా సరే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి ఈ నైట్ ప్యాంట్స్ అవి ఏవైనా 100 రూపీస్. టీ షర్ట్స్ ఏంటి, ప్యాంట్స్ క్వాలిటీ అంటారా చాలా బాగుంటుంది అనమాట. అంటే క్లాత్ కూడా బాగుంటుంది, పీచు అలాంటివి ఏమీ రావు. చేతిలో మనీ ఉండాలే కానీ ఇంటి బయట నుంచి వచ్చాము అంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఏదైతే కొనకూడదు అనుకుంటామో నేనైతే ఫస్ట్ అదే కొంటాను అనమాట. చూడండి, చూపెళ్ళే ప్రతి దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే ప్రతి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళామంటే సేవింగ్స్ ఉండవు, ఏముండవు, ఇంకా అలా కొంటూనే ఉండాలన్నమాట. బట్ ఒకదాని మించి ఇక్కడ పోటీగా పెడతారనమాట, ఒకదాని మించి ఇంకొకటి. సో ఇక్కడ కొన్నాం కదా అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళి అది కూడా నచ్చింది అది కూడా కొనాలంటే అది కష్టం. ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు కొనకూడదు అనుకుంటాను, అసలు ఇటువైపే చూడకూడదు అనుకుంటాను. కానీ ఖచ్చితంగా చూపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉండదు, రేపు పెట్టే మోడల్ నెక్స్ట్ డే ఉండదు అనమాట. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇంకా ఇది పై మొత్తం 100 రూపీస్ అనమాట. ఇంకా కింద ఉన్నాయి అన్ని ఇయర్ రింగ్స్ 50-30 రూపీస్లో ఉంటాయి కాస్ట్. మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. నార్మల్గా మనం ఆన్లైన్లో చూసిన దానికంటే అయితే ఇది బెస్ట్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ స్ట్రీట్ అంతా ఇలానే ఉంటుందన్నమాట. క్లోత్స్, ఇయర్ రింగ్స్, చెప్పులు డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఒక్కొక్క దగ్గర మోడల్ ఒక్కొక్క దగ్గర ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఇక వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఇలా వీడియో తీసుకోవడానికి కూడా అస్సలు ఖాళీ ఉండదు, చాలా రష్ ఉంటుందన్నమాట. వీకెండ్స్ అనే కాదు, ఈ స్ట్రీట్ ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇంకా చూసారా, పెళ్లి కూతురు షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. మనం నార్మల్ ఫంక్షన్స్కి వేసుకోవడానికైనా అంటే తక్కువ కాస్ట్లోనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. ఇంకా వెస్ట్రన్ వేర్కి అయితే చెప్పనాల్సిన అవసరం లేదు, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. క్లాత్ విషయంలో అయినా ఏదైనా సరే మోడల్స్ అయినా సరే అలా అలా అక్కడ గుంపుగా ఉంటాయి కదా, మనం చూస్ చేసుకోవాలి. అటు ఇటు కూడా షాప్స్ అలానే చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. స్ట్రీట్ షాపింగ్ లవర్స్కి ఇలాంటి ప్లేసులు చాలా బాగుంటుంది, అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో నేను ఒక దాన్ని కొనకపోయినా సరే అలా కిందకు వచ్చి ఏదో ఒకటి అలా చూస్తూ ఉంటాను. కానీ చూసేంతవరకే. కొనడం స్టార్ట్ చేస్తే ఇంకొకటి కొనాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా చెప్పుల విషయానికి వస్తే 150, 100 ఈ రేంజ్లో ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇవి మొత్తం 150, 100 మోడల్స్ చెప్పులు అనమాట. క్వాలిటీ విషయానికి వస్తే ఇది కూడా బాగుంటాయి. చూడండి, గుంపులుగా ఎలా ఏరుకుంటున్నారు. ఇది మొత్తం వెస్ట్రన్ వేర్ అనమాట. షర్ట్స్, క్రాప్ టాప్స్, జీన్ పై టాప్స్ ఇలా ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా 150 అనమాట కాస్ట్. నేను విండోలో నుంచి చూసేటప్పుడు ఈ స్ట్రీట్ మొత్తం భలే హడావడిగా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇలానే రష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నైట్ 6 స్టార్ట్ చేస్తారు, ఇదంతా 11 వరకు ఉంటుంది అనమాట ఈ షాపింగ్ మొత్తం. ఇక హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పనాల్సిన అవసరం లేదు, ఏదైనా 250 అనమాట. ఏ బ్యాగ్ అయినా సరే చాలా బాగుంటుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, సూపర్ అసలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.